ఈ రోజు మనం దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం నాన్న అంటే సూయజ్ కెనాల్‌తో సంబంధం కలిగి ఉన్నటువంటి ఒక షిప్ గురించి డిస్కషన్ చేస్తున్నామండి. మరి ఆ షిప్ పేరు ఏంటి నాన్న అంటే ఎవర్ గివెన్. మరి ఇది ఎటువంటి షిప్ నాన్న అంటే ఈజ్ ఎ కంటైనర్ షిప్ అండి. ఇది ఒక కంటైనర్ షిప్ నాన్న. దీనినే ఇంకా ఏమని చెప్పొచ్చు నాన్న అంటే ఈజ్ ఎ కార్గో షిప్. కంటైనర్ షిప్ అన్నా ఒకటే, కార్గో షిప్ అన్నా ఒకటే. అసలు కంటైనర్ షిప్ అన్నా, కార్గో షిప్ అన్న మీనింగ్ ఏంటి నాన్న అంటే సరుకులను రవాణా చేసేటువంటి ఒక నౌక లేదా ఒక ఓడ అని అర్థం అండి. అంటే అల్టిమేట్ గా మీ అందరికీ అర్థం కావాల్సింది సరుకులను రవాణా చేసేటువంటి ఒక నౌక లేదా ఒక ఓడ పేరు ఏంటి నాన్న అంటే ఎవర్ గివెన్. మరి ఇది మామూలు నౌక కాదు నాన్న. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్లలో ఒకటి అండి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంటైనర్ షిప్ ఇన్ ద వరల్డ్ అంటాము అండి. మన అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలి అంటే ఇది ఒక భారీ నౌక. ఇది ఒక భారీ నౌక. అసలు భారీ నౌక అంటే మీనింగ్ ఏంటి నాన్న అంటే ఆ నౌక యొక్క సైజు పెద్దగానే ఉంటుంది, అంతేకాకుండా ఆ నౌక యొక్క సామర్థ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది నాన్న. సైజు అంటే నథింగ్ బట్ మీనింగ్ ఏంటి నాన్న పరిమాణం అంటాము అండి. అదే సామర్థ్యం అంటే మీనింగ్ ఏంటి నాన్న అంటే కెపాసిటీ అంటాము అండి. మరి ఈ భారీ నౌక యొక్క సైజు లేదా పరిమాణం ఎంత ఉంది నాన్న అంటే 400 మీటర్స్ ఇంటూ 59 మీటర్స్ అండి. ఒక్కసారి రియాలిటీలో ఊహించుకోనానా ఇది ఎంత పెద్ద భారీ నౌకనో. 400 మీటర్స్ ఇంటూ 59 మీటర్స్ అండి. ఇక్కడ 400 మీటర్స్ అంటే నథింగ్ బట్ ఆ నౌక యొక్క పొడవు, 59 మీటర్స్ అంటే నథింగ్ బట్ ఆ నౌక యొక్క వెడల్పు. ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే దాని పొడవు ఎంత నాన్న అంటే 399.94 మీటర్స్. కానీ దాన్ని మనం అప్రాక్సిమేట్లీ ఏమని చెప్తాం నాన్న అంటే 400 మీటర్స్ అని చెబుతామండి. మరి ఈ భారీ నౌక యొక్క సామర్థ్యము లేదా కెపాసిటీ ఎంత ఉంది నాన్న అంటే 20,124 టీఈయు. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి నాన్న అంటే ఒక కంటైనర్ షిప్ లేదా ఒక కార్గో షిప్ యొక్క సామర్థ్యాన్ని ఏ ప్రమాణాలలో ఏ యూనిట్స్లలో కొలుస్తారు నాన్న అంటే టీఈయు అనే ప్రమాణాలలో కొలుస్తారు అండి. దీని యొక్క అబ్రివేషన్ ఏంటి నాన్న అంటే 20 ఫూట్ ఈక్వలెంట్ యూనిట్ అండి. 20 ఫూట్ ఈక్వలెంట్ యూనిట్ అండి. ఈ విధంగా ఎవర్ గివెన్ అనేటువంటి ఈ భారీ నౌక యొక్క సామర్థ్యం ఎంత నాన్న అంటే 20,124 టీఈయు. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన మరొక విషయం ఏంటి నాన్న అంటే సాధారణంగా ఒక నౌక యొక్క వేగాన్ని అనగా స్పీడ్ ఆఫ్ ది షిప్ అంటాము అండి. సాధారణంగా ఒక నౌక యొక్క వేగాన్ని ఏ ప్రమాణాలలో కొలుస్తారు నాన్న అంటే నాట్స్ అనే ప్రమాణాలలో కొలుస్తారు అంటే దీని గురించి నేను మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో రక్షణ రంగం దగ్గర చెబుతాను నాన్న. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి నాన్న అంటే నౌక పేరు ఎవర్ గివెన్ అయితే ఆ నౌకకు సంబంధించినటువంటి ఆపరేటర్ అంటే మీనింగ్ ఏంటి నాన్న ఆ నౌకను ఆపరేట్ చేసేటువంటి కంపెనీ లేదా సంస్థని మనం ఏమంటాం నాన్న అంటే ఆపరేటర్ అంటాము అండి. మరి దాని పేరు ఏంటి నాన్న అంటే ఎవర్ గ్రీన్ మెరైన్ కార్పొరేషన్. మరి ఈ కంపెనీ ఏ దేశానికి చెందినది నాన్న అంటే తైవాన్ దేశానికి చెందినది. ఈ విధంగా తైవాన్ దేశానికి చెందినటువంటి ఒక కంటైనర్ రవాణా మరియు నౌకాయాన కంపెనీ అండి. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే కంటైనర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ షిప్పింగ్ కంపెనీ పేరు ఏంటి నాన్న అంటే ఎవర్ గ్రీన్. ఫైనల్ గా ఇక్కడ మీ అందరికీ అర్థం కావాల్సింది ఎవర్ గివెన్ ఉంది, ఎవర్ గ్రీన్ ఉంది. ఈ క్లారిటీ ఉండాలి నాన్న. ఎవర్ గివెన్ ఉంది, ఎవర్ గ్రీన్ కూడా ఉంది. ఎవర్ గివెన్ అనేది ఏంటి నాన్న నౌక పేరు. కానీ ఈ నౌకను ఆపరేట్ చేసేటువంటి కంపెనీ పేరు ఏంటి నాన్న అంటే ఎవర్ గ్రీన్. ఈ క్లారిటీ ఉండాలి నాన్న. మరి ఈ నౌక యొక్క ఓనర్ అనగా యజమాని ఏంటి నాన్న అంటే ఇమాబారి షిప్ బిల్డింగ్ కంపెనీ లిమిటెడ్ అండి. ఇమాబారి షిప్ బిల్డింగ్ కంపెనీ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏ దేశానికి చెందింది నాన్న అంటే జపాన్ దేశానికి చెందింది. ఇక్కడ ఓనర్ అన్న యజమాని అన్న మీనింగ్ ఏంటి నాన్న అంటే ఈ నౌకని నిర్మించిన కంపెనీ అని అర్థం అండి. ఈ విధంగా జపాన్ దేశానికి చెందినటువంటి ఇమాబారి షిప్ బిల్డింగ్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ ఈ నౌకను నిర్మించడం జరిగింది. ఏ సంవత్సరంలో నాన్న అంటే 2018లో. ఇన్ 2018
2018 నెక్స్ట్ నాన్న అసలు ఈ నౌక ఎక్కడ రిజిస్టర్ అయింది నాన్న అంటే ఉత్తర అమెరికా ఖండంలోని మధ్య అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి పనామా అనే దేశంలో ఇంకా చెప్పాలి అంటే పనామా దేశంలోని పనామా అనేటువంటి ఓడరేవులో ఈ నౌక రిజిస్టర్ కావడం జరిగింది అంటే ఇక్కడ మీ అందరికీ అర్థం కావాల్సింది ఈ నౌకకు సంబంధించినటువంటి హోమ్ పోర్ట్ ఏంటి నాన్న అంటే పనామా ఓడరేవు దయచేసి కన్ఫ్యూజన్ వద్దు నాన్న. ఈ నౌక పనామా ఓడరేవులో రిజిస్టర్ అయింది కాబట్టి ఈ నౌక ప్రపంచవ్యాప్తంగా ఏ పతాకంతో ఏ ఫ్లాగ్తో నౌకాయానం చేస్తుంది నాన్న అంటే పనామా పతాకంతో. అందుకే ఇంగ్లీష్లో ఏమని రాశాను చూడండి నాన్న, సెయిలింగ్ అండర్ ది ఫ్లాగ్ ఆఫ్ పనామా. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీ అందరికీ అర్థం కావాలి అంటే మన నిత్య జీవితంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మీ అందరికీ ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది నాన్న. సింపుల్గా ఆలోచించండి నాన్న. ఈరోజు మన కుటుంబాలలో సాధారణంగా మన అందరికీ ఏముంటాయి నాన్న? వెహికల్స్ ఉంటాయండి. మరి మన వెహికల్స్ కూడా ఒక ఆపరేటర్ ఉంటాడు, ఒక ఓనర్ ఉంటారు, ప్లస్ మన వెహికల్ ఏదో ఒక చోట రిజిస్టర్ అయి కూడా ఉంటుంది. ఇది నాన్న ఎవర్ గివెన్ అనేటువంటి షిప్కు సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అండి. దీనిపైన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది నాన్న. షిప్ పేరు అయితే ఎవర్ గివెన్, దాని సైజు చెప్పాను, దాని కెపాసిటీ చెప్పాను, ఆపరేటర్ పేరు చెప్పాను, ఓనర్ పేరు చెప్పాను, రిజిస్టర్డ్ అయినటువంటి ఆ ప్లేస్ కూడా చెప్పాను. ఎంత విచిత్రం చూడండి నాన్న. ఈ నౌకకు సంబంధించిన ఆపరేటర్ ఏమో తైవాన్ దేశానికి చెందిన కంపెనీ, ఈ నౌకకు సంబంధించిన ఓనర్ ఏమో జపాన్ దేశానికి చెందిన కంపెనీ. కానీ అసలు ఈ నౌక ఎక్కడ రిజిస్టర్ అయింది నాన్న అంటే పనామా దేశంలోని పనామా ఓడరేవులో. అసలు ఈ నౌక ఇప్పుడు ఎందుకోసం కరెంట్ అఫైర్స్ లోకి వచ్చింది నాన్న? దానికి కూడా ఒక చిన్న కారణం ఉంది. ఆ కారణం ఏంటి నాన్న అంటే ఈ నౌక ఒక కాలువలో ఏమైపోయింది నాన్న? ఇరుక్కుపోయింది, స్టక్ అయిందండి, ఇరుక్కుపోయింది. కాబట్టి ఈ నౌక ఈ రోజు కరెంట్ అఫైర్స్ లోకి వచ్చింది. నెక్స్ట్ ఈ అంశం గురించి డిస్కషన్ చేస్తున్నామండి. ఆ అంశాన్ని ఏమని సైడ్ హెడ్డింగ్ పెట్టండి నాన్న అంటే సూయజ్ కెనాల్ అబ్స్ట్రక్షన్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి నాన్న అంటే తీవ్ర ఆటంకము అని అర్థం అండి. మరి దేనికి ఆటంకం ఏర్పడింది నాన్న? జల రవాణాకు ఆటంకం ఏర్పడింది అంటే మీనింగ్ ఏంటి నాన్న? నౌకల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది అని అర్థం అండి. మరి ఈ తీవ్ర ఆటంకం అనేది ఏ నౌకాయాన కాలువలో సంభవించింది నాన్న? సూయజ్ కెనాల్. అందుకే ఇప్పుడు దీనిని ఏమంటున్నాం నాన్న అంటే సూయజ్ కెనాల్ అబ్స్ట్రక్షన్ అంటున్నామండి. తెలుగులో చెప్పాలి అంటే సూయజ్ కాలువ తీవ్ర ఆటంకం అంటున్నామండి. మరి సూయజ్ కాలువకి ఈ తీవ్ర ఆటంకం అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది అనగా ఏ సంవత్సరంలో సంభవించింది అంటే మనం ఆన్సర్ ఏమని పెట్టాల్సి ఉంటుంది నాన్న అంటే 2021. ఎగ్జాక్ట్లీ అడిగితే మార్చి 23 నుండి మార్చి 29 వరకు ఈ నెల పైన మరియు ఈ డేట్స్ పైన కూడా మనకు క్లారిటీ ఉండాలి నాన్న. మార్చి 23 నుండి మార్చి 29 వరకు అంటే ఇప్పుడు మీ అందరికీ ఇక్కడ ఒక విషయం పైన క్లారిటీ రావాలి నాన్న. ఆ క్లారిటీ ఏంటి నాన్న? అసలు తీవ్ర ఆటంకం అనేది ఎగ్జాక్ట్లీ ఏ రోజు సంభవించింది నాన్న అంటే మార్చి 23న. కానీ ఈ తీవ్ర ఆటంకం అనేది ఎప్పటి వరకు కొనసాగింది నాన్న అంటే మార్చి 29 వరకు. ఇంకా ఈ తీవ్ర ఆటంకం అనేది ఎప్పుడు క్లియర్ అయింది నాన్న అంటే మార్చి 29న. మరి మార్చి 23 నుండి మార్చి 29 వరకు అంటున్నాం అంటే మొత్తం మీద సూయజ్ కాల్వకు ఎన్ని రోజుల పాటు తీవ్ర ఆటంకము లేదా తీవ్ర అంతరాయం కలిగింది నాన్న అంటే 6 రోజుల పాటు అసలు ఈ తీవ్ర ఆటంకానికి కారణమైనటువంటి ఆ భారీ నౌక పేరు ఏంటి నాన్న అంటే ఎవర్ గివెన్
గివెన్. ఇది మీ అందరికీ చాలా సింపుల్గా అనిపిస్తుంది కావచ్చు, కానీ దీని మూలంగా కొన్ని వందల వేల కోట్ల నష్టం జరిగింది అండి. మరి దీని మూలంగా కొన్ని వందల వేల కోట్ల నష్టం ఎందుకోసం జరిగిందో మీ అందరికీ ఈజీగా అర్థం కావాలి అంటే నేను మీకు గత క్లాసులో సూయజ్ కాలువ గురించి చెప్పినటువంటి ఒక ప్రత్యేకతను గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేయాలి. సూయజ్ కాలువ యొక్క ప్రత్యేకత ఏమని చెప్పాను నాన్న? ఈ ప్రపంచ మొత్తం వాణిజ్యంలో దాదాపు 12% వాణిజ్యము, దాదాపు 12% వాణిజ్యము కేవలము ఇదొక్క నౌకాయాన కాలువ గుండానే జరుగుతుంది. నాటే జోక్ నాన్న, ప్రపంచ మొత్తం వాణిజ్యంలో దాదాపు 12% వాణిజ్యము ఇదొక్క నౌకాయాన కాలువ గుండానే జరుగుతుంది. అటువంటి నౌకాయాన కాలువకు ఏకంగా 6 రోజుల పాటు తీవ్ర ఆటంకము, తీవ్ర అంతరాయం కలిగింది అంటే కొన్ని వందల వేల కోట్ల నష్టం జరిగి ఉంటుంది నాన్న. ఇది నాన్న సూయజ్ కాలువ అబ్స్ట్రక్షన్ కు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే వాడు ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది నాన్న అంటే, అసలు ఈ నౌక అనేది ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ తీవ్ర ఆటంకం ఏర్పడింది లేదా ఈ తీవ్ర ఆటంకం సంభవించింది అని అటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొద్దిగా డెప్త్గా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అసలు మరి ఈ నౌక ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తుంది నాన్న అంటే, ఖండాల పరంగా చెప్పాలి అంటే ఆసియా ఖండం నుండి ఐరోపా ఖండానికి ప్రయాణిస్తుంది. ఒకవేళ మహాసముద్రాల పరంగా చెప్పాలి అంటే హిందూ మహాసముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రానికి ప్రయాణిస్తుంది. నీవు ఇది ఎప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతావు నాన్న అంటే, నేను మీకు గత క్లాసులో ఒక ముఖ్యమైన జలమార్గం గురించి ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఆ ముఖ్యమైన జలమార్గం ఏంటి నాన్న? అట్లాంటిక్ మహాసముద్రం నుండి హిందూ మహాసముద్రం వరకు, లేదా హిందూ మహాసముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు. ఇంకా చెప్పాలి అంటే ఐరోపా ఖండం నుండి ఆసియా ఖండం వరకు, లేదా ఆసియా ఖండం నుండి ఐరోపా ఖండం వరకు. ఈ విధంగా ఆసియా ఖండం నుండి ఐరోపా ఖండం అనగానే మన అందరికీ ఏ జలమార్గం గుర్తుకు రావాలి నాన్న? హిందూ మహాసముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు అనేటువంటి జలమార్గం గుర్తుకు రావాలి అండి. మరి ఈ నౌక ఆసియా ఖండంలోని ఏ దేశం నుండి బయలుదేరింది నాన్న అంటే, లేదా హిందూ మహాసముద్రంలోని ఏ దేశం నుండి బయలుదేరింది నాన్న అంటే మలేషియా అనే దేశం నుండి. మరి ఎక్కడికి ఈ నౌక ప్రయాణించాల్సి ఉంది లేదా చేరుకోవాల్సి ఉంది నాన్న అంటే ఐరోపా ఖండంలోని లేదా అట్లాంటిక్ మహాసముద్రంలోని నెదర్లాండ్స్ అనే దేశానికి ఇంకా ఓడరేవుల పరంగా చెప్పాలి అంటే ఈ నౌక తాంజంగ్ పెలపాస్ అనేటువంటి ఓడరేవు దగ్గర బయలుదేరింది అండి. మరి ఈ నౌక ఏ ఓడరేవు దగ్గరికి చేరుకోవాల్సి ఉంది నాన్న అంటే రోటర్డామ్. నేనైతే మీకు పర్ఫెక్ట్ క్లారిటీ ఇచ్చాను నాన్న. నౌకకు సంబంధించినటువంటి ప్రయాణ మార్గం చెప్పాను, రూట్ చెప్పాను అండి. ఖండాల పరంగా చెప్పాలి అంటే ఆసియా నుండి ఐరోపా, మహాసముద్రాల పరంగా చెప్పాలి అంటే హిందూ మహాసముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రానికి, దేశాల పరంగా చెప్పాలి అంటే మలేషియా దేశం నుండి నెదర్లాండ్స్ దేశానికి, ఓడరేవుల పరంగా చెప్పాలి అంటే తాంజంగ్ పెలపాస్ అనేటువంటి ఓడరేవు నుండి రోటర్డామ్ అనేటువంటి ఓడరేవుకి. ఈ విధంగా ఈ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ నౌక అడ్డంగా ఇరుక్కుపోయింది. అడ్డంగా ఎక్కడ ఇరుక్కుపోయింది అంటే సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది. ఇంగ్లీష్లో అయితే సింపుల్ ఏమంటాం అంటే స్టక్ అంటాము అండి. కానీ నౌకాయానానికి సంబంధించిన టర్మినాలజీలో మాత్రం ఏమంటాం అంటే ర్యాన్ అగ్రౌండ్ అంటాము అండి. ఈ విధంగా ఎవర్ గివెన్ అనేటువంటి ఈ భారీ నౌక ఇక్కడి నుండి ఇక్కడికి ప్రయాణిస్తున్న సమయంలో సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది. అసలు ఈ నౌక సడన్ గా హఠాత్తుగా ఈ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోవడానికి కారణం ఏంటి నాన్న అంటే బలమైన పెనుగాలులు, మరి ఇసుక తుఫాన్ అండి. అయితే కొన్ని దేశాలు మాత్రం ఏమంటున్నాయి నాన్న అంటే అసలు ఈ నౌక ఈ సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోవడానికి అసలు కారణము బలమైన పెనుగాలులు కాదు, ఇసుక తుఫాను కూడా కాదు. నిజమైన కారణం ఏంటి నాన్న అంటే మానవ తప్పిదము. దీనికి సంబంధించి
ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ పూర్తి అయితేనే మనకు దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా 6 రోజుల పాటు సూయజ్ కెనాల్లో అడ్డంగా ఇరుక్కుపోయినటువంటి ఎవర్ గివెన్ అనేటువంటి ఈ భారీ నౌక ఏ రోజు క్లియర్ అయింది నాన్న అంటే 2021 మార్చి 29న మరి క్లియర్ అయిన తర్వాత ఎవర్ గివెన్ అనేటువంటి ఈ భారీ నౌకను ఒక సరస్సులోకి తరలించడం జరిగింది. అది కూడా ఎటువంటి సరస్సు నాన్న అంటే ఒక ఉప్పు నీటి సరస్సు అండి. ఈజ్ ఏ సాల్ట్ వాటర్ లేక్ అంటాము అండి. ఈ ఉప్పు నీటి సరస్సు ఏ దేశంలో ఉంటుంది నాన్న అంటే ఈజిప్ట్ దేశంలో ఉంటుంది. ఈజిప్ట్ దేశంలో కూడా ఈ ఉప్పు నీటి సరస్సు ఎక్కడ ఉంటుంది నాన్న అంటే సూయజ్ కెనాల్ గుండా మధ్యధరా సముద్రం మరియు ఎర్ర సముద్రాన్ని అనుసంధానించబడేటువంటి ప్లేస్ వద్ద ఉంటుంది అండి. సూయజ్ కెనాల్ గుండా మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో అనుసంధానించబడేటువంటి ప్రాంతంలో లేదా ప్రదేశంలో ఈ యొక్క ఉప్పు నీటి సరస్సు ఉంటుంది. అసలు ఈ ఉప్పు నీటి సరస్సు పేరు ఏంటి నాన్న అంటే గ్రేట్ బిట్టర్ లేక్. రేపు వాడు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుతాడు నాన్న. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి గ్రేట్ బిట్టర్ లేక్ అనే ఒక ఉప్పు నీటి సరస్సు ఏ దేశంలో కలదు అంటాడు. మనం ఆన్సర్ ఏమని పెట్టాలి? ఈజిప్ట్ దేశంలో కలదు అని ఆన్సర్ పెట్టాలి. ఇంకా వాడు క్వశ్చన్ ఏమని అడగచ్చున్నానంటే ఏ నౌకాయాన కాలువకు సమీపంలో ఉంటుంది నానంటే సూయజ్ కెనాల్కి సమీపంలో ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఏ రెండు సముద్రాల మధ్య ఉంటుంది నానంటే మధ్యధరా సముద్రము ఎర్ర సముద్రము. ఇది నాన్న సూయజ్ కెనాల్ అబ్స్ట్రక్షన్ కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ నేను ఏం చేస్తాను నాన్న అంటే కొన్ని విషయాలపైన మీకు క్లారిటీ ఇవ్వడంతో పాటు మరికొన్ని విషయాలను ఇక్కడ లింకప్ చేస్తాను. అంతేకాకుండా కొన్ని విషయాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలో కూడా కొన్ని లాజిక్స్ చెబుతాను అండి. అసలు సూయజ్ కాలువకు సంబంధించిన తీవ్ర ఆటంకం అనేది ఎగ్జాక్ట్లీ ఏ రోజు స్టార్ట్ అయింది లేదా ఏ రోజు ప్రారంభమైంది నాన్న అంటే మార్చి 23. మరి ఈ డేట్ మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు నాన్న. మార్చి 23 ఎవ్రీ ఇయర్ మనం ఏ దినోత్సవంగా జరుపుకుంటామండి? ప్రపంచ వాతావరణ దినోత్సవంగా వరల్డ్ మెటియోరాలజికల్ డే. మరి ఈ తీవ్ర ఆటంకం అనేది ఎప్పుడు క్లియర్ అయింది నాన్న? మార్చి 29 అనగానే మనకు ఏ రాజకీయ పార్టీ ఫౌండేషన్ డే లేదా ఏ రాజకీయ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం గుర్తుకు వస్తుంది నాన్న అంటే టీడీపీ పార్టీని ఎప్పుడు స్థాపించారు నాన్న అంటే 1982 మార్చి 29న. కానీ ఈ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది నాన్న అంటే 1983 జనవరి 9న. దీని గురించి నేను మీకు ఆల్రెడీ రాజకీయ పార్టీల దగ్గర చెప్పడం జరిగింది. ఈ విధంగా మీకు ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి ఎవర్ గివెన్ అనేటువంటి నౌక అనగానే ఈ రెండు డేట్స్ పైన క్లారిటీ ఉండాలి. ఒకటి మార్చి 23, మరొకటి మార్చి 29. ఇది ఆటంకం ప్రారంభమైన రోజు, ఇది ఆటంకం తొలగిపోయిన రోజు అంటే క్లియర్ అయిన రోజు. ఇది ప్రపంచ వాతావరణ దినోత్సవం, ఇది టీడీపీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. అంతేకాదు అండి, మీకు ఇక్కడ ఒక దేశం పైన మరి ఆ దేశానికి సంబంధించినటువంటి నగరాల పైన కూడా క్లారిటీ ఉండాలి నాన్న. అందులో ఒక దేశం ఏంటి నాన్న అంటే నెదర్లాండ్స్. అసలు నెదర్లాండ్స్ అనే దేశం మనకు ఎందుకోసం వచ్చింది నాన్న? ఎవర్ గివెన్ అనే నౌక ఏ దేశం నుండి ఏ దేశానికి ప్రయాణిస్తుంది? మలేషియా దేశం నుండి నెదర్లాండ్స్ అనే దేశానికి ప్రయాణిస్తుంది. కాబట్టి ఈ దేశం పైన మనకు క్లారిటీ ఉండాలి నాన్న. ఆ దేశం పేరు నెదర్లాండ్స్ అంటాము అండి. అసలు నెదర్లాండ్స్ అనేటువంటి ఈ దేశం యొక్క పాత పేరు ఏంటి నాన్న అంటే హాలండ్. అసలు హాలండ్ అనే దేశం యొక్క పాత పేరు ఏంటి నాన్న అంటే డచ్. ఎంత విచిత్రమో చూడండి. ప్రారంభంలో దాన్ని డచ్ అన్నాము, ఆ తర్వాత హాలండ్ అన్నాము, కానీ ప్రస్తుతం ఆ దేశాన్ని ఏమంటున్నాం నాన్న అంటే నెదర్లాండ్స్ అంటున్నాం. అసలు ఈ దేశం యొక్క రాజధాని ఏంటి నాన్న అంటే ఆమ్స్టర్డామ్. కానీ ఈ దేశంలోని ఒక ముఖ్యమైన ఓడరేవు, ఒక పోర్టు పేరు ఏంటి నాన్న అంటే రోటర్డామ్. అసలు ఈ దేశంలోని మరొక ముఖ్యమైన సిటీ పేరు ఏంటి నాన్న అంటే ది హేగ్. ఈ విధంగా మనకు నెదర్లాండ్స్ అనగానే ఈ మూడు ప్రాంతాలు గుర్తుకు రావాలి నాన్న. ఆమ్స్టర్డామ్, రోటర్డామ్, ది హేగ్. ఆమ్స్టర్డామ్ అనేది ఆ దేశ రాజధాని,
ది హేగు అనేది ఆ దేశంలోని ముఖ్యమైన నగరము. రోటర్డామ్ అనేది ఆ దేశంలోని ఒక ఓడరేవు, లేదా అది కూడా ఒక ముఖ్యమైన నగరం నాన్న. ఇప్పుడు మనకు ఇంతకు ముందు ఆ నౌకకు సంబంధించిన ప్రయాణ మార్గంలో ఏ యొక్క ఓడరేవు వచ్చింది నాన్న? రోటర్డామ్ ఎందుకోసం నాన్న? మలేషియా దేశంలోని తాంజంగ్ పెలపాస్ అనే ఓడరేవు నుండి నెదర్లాండ్స్ దేశంలోని రోటర్డామ్ అనే ఓడరేవుకి ప్రయాణిస్తున్న సమయంలోనే ఎవర్ గివెన్ అనేటువంటి ఈ నౌక సూయజ్ కెనాల్లో అడ్డంగా ఇరుక్కుపోవడం జరిగింది. ఇది నాన్న సూయజ్ కాల్వ తీవ్ర ఆటంకానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా నీట్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మాత్రం నేను సూయజ్ కాల్వ గురించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. ఎందుకోసం నాన్న? ఆల్రెడీ నేను మీకు గత క్లాస్లోనే పనామా కెనాల్ గురించి చెప్పడం జరిగింది, సూయజ్ కెనాల్ గురించి కూడా చాలా డెప్త్గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.